వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ ఇంపార్టెంట్, అది మనం చూడాలి. ఫోటోలో ఒకరు ఎత్తు ఉండొచ్చు, పొట్టు ఉండొచ్చు, లావు ఉండొచ్చు, సన్నం ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, అది నాన్ సెన్స్. వాళ్ళిద్దరు ఇష్టం, వాళ్ళిద్దరు జంట, వాళ్ళిద్దరిలో టాలెంట్ లేకపోతే ఎంత సూపర్ స్టార్లు అవ్వరు కదా. సో మనీ ఇస్తామన్నా ఫోటోస్ అవి వైరల్ చేయలేదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా అని ఇస్తామన్నా సరే. నో, ఏంటంటే పెళ్ళి అనేది ఒక ప్రేయసి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మధ్య ఉండాలి, అది అందరికీ చూపించవలసిన అవసరం లేదు. సో ఎంతో కొంత వాళ్ళు అయితే వీడియోస్ బయటకి ఇచ్చారు, అది కూడా మనం అప్రిషియేట్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి వీడియోను కూడా బయట పెట్టడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అది అంటే చాలా మంది ట్రోల్స్ చేశారు, కామెంట్స్ చేసేవారు, విరోష్ అని ట్యాగ్ లైన్స్ ఇచ్చేవారు కూడా. సో ఇప్పటివరకు ఎప్పుడు వాళ్ళు బయటపడలేదు కదా, సడన్గా ఇలా మ్యారేజ్ చేసుకోవడం ఏమనిపిస్తుంది? ఏం సడన్ ఏం లేదు, దే ఆర్ వెరీ నైస్ ఫ్రెండ్స్. ఆల్రెడీ దే వర్క్డ్ ఈచ్ అదర్, 2-3 మూవీస్ ఆల్రెడీ వర్క్ చేశారు. అండ్ వాళ్ళ మధ్య మంచి ర్యాప్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే ఒక లవ్ అయ్యి ఫ్రెండ్షిప్ ఉండి మధ్యలో బ్రేకప్ అవ్వచ్చు, ఫైనల్గా మ్యారేజ్ అయినాక బయటపడడం అనేది కరెక్ట్ అనేది అది కరెక్ట్గానే జరిగింది. ఎప్పుడైనా లవ్ మ్యారేజ్ బయట పెట్టడం వల్ల వాళ్ళ స్టేటస్ కొంచెం తగ్గుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ బయట పెట్టడం వల్ల వాళ్ళ స్టేటస్ పెరుగుతుందని నా ఫీలింగ్. సో ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకున్నారు, హీరో హీరోయిన్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు వీళ్ళు కూడా చేసుకున్నారు, ఫర్దర్గా ఏమన్నా ఇష్యూస్? అదేం లేదు, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్, దే ఆర్ ఫ్రెండ్లీ ఈచ్ అదర్. That's why they got married with happily both, with accept with both families. That's main reason. And వాళ్ళంతా ఇమ్మెచ్యూర్ పర్సన్స్ అయితే కాదనుకుంటున్నా, ఎందుకంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్, దే ఆర్ లవ్ ఈచ్ అదర్. దాట్స్ గ్రేట్ థింగ్. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.